హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఆ ఎక్స్పెరిమెంట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాదాపు ఈ తెలంగాణలో మనం 31st నైట్ తాగిన మందు దాదాపు 1200 నుంచి 1300 కోట్ల రూపాయలతో మనం మందు తాగాము. సో ఫుల్ ఎంజాయ్గా అసలు మందు ఏరులై పారింది. ఫ్రెండ్స్, అది మనం దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీ అయినాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మనం తాగిన మందులో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందా లేదా, సేమ్ అంతే మనకు ఉందా లేదా అని మనం ఈ వీడియోలో ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఆ ఎక్స్పెరిమెంట్ కావాల్సింది మనకు ముందుగా ఆల్కహాల్ మీటరు, ఆల్కహాల్ టెస్టింగ్ మీటర్ అంటారు. సో ఆల్కహాల్ టెస్టింగ్ మీటర్ మనకు కావాలి. ఇది చూసుకోవచ్చు మీరు, ఆల్కహాల్ టెస్టింగ్ మీటర్. ఇది ఆల్మోస్ట్ మనకు 0 to 100 వరకు మొత్తం మనకు మెజర్మెంట్ అనేది ఉంటుంది. అట్లే మన దగ్గర సేమ్ అలాంటిదే ఇంకొకటి కూడా ఉంది. ఇది కూడా సేమ్ ఆల్కహాల్ మీటరే. ఆల్కహాల్ ఎంత పర్సెంటేజ్ ఉందో తెలుసుకోవడానికి దీన్ని వాడతారు. దీన్ని చూసుకోవచ్చు మీరు, దీని మీద ఆల్కహాల్ మీటర్ అని ఉంటుంది. సో ఆల్కహాల్ మీటర్ మనకు పర్సంటేజ్ ఎంత ఉంది ఏందని మనకి ఇందులో క్లియర్గా తెలుస్తుంది. మనం ఈ వీడియోలో మనం ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ లేట్ ఎందుకు, ఎక్స్పెరిమెంట్లోకి వెళ్ళిపోదాం. ఎక్స్పెరిమెంట్కి వెళ్ళే ముందు ఒక్క రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి లేటెస్ట్ అయిన ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మీ మొబైల్లో పొందడానికి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల సో మాకు మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ వచ్చినా కొద్దీ మనం ఇలాంటి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చాలా ఎక్కువ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన దగ్గర ఆల్మోస్ట్ చాలా ఆల్కహాల్స్ ఉన్నాయి. దాదాపు ఒక 4 బ్రాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మెక్డాల్ నెంబర్ 1, నెక్స్ట్ ఇది ఓసి అఫీషియల్ చాయిస్. ఇది చాలా మందికి ఓల్డ్ మ్యాన్లకు చాలా ఫేవరెట్. నెక్స్ట్ వచ్చేసి బాలయ్య బ్రాండ్, జై బాలయ్య మెన్షన్ హౌస్. నెక్స్ట్ వచ్చేసి ఇది చీప్ లిక్కర్, మనకు తెలంగాణలో దొరికేది చీప్ లిక్కర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పెషల్ అన్నట్టు, ఇది ఆల్మోస్ట్ 99% ఆల్కహాల్ ఉంటుంది దీంట్లో. దీన్ని రబ్బింగ్ ఆల్కహాల్ అంటారు. రబ్బింగ్ ఆల్కహాల్ మనం క్లీన్ చేయడానికి వాడతాం. అలాగే మొబైల్ ఫోన్స్ కూడా, నెక్స్ట్ ఏదైనా ఖరాబ్ అయిన ఎలక్ట్రానికల్ వాటిలో కూడా దీన్ని వాడతారు. ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ మనం వాటర్తో చెక్ చేద్దాం. A few moments later. ఫ్రెండ్స్, మన దగ్గర దీన్ని గ్రాడ్యుయేటర్ సిలిండర్ అంటారు. ఈ గ్రాడ్యుయేటర్ సిలిండర్ మన దగ్గర ఆల్మోస్ట్ 250 ml ఉంటుంది. సో 250 ml మనం పోసి నెక్స్ట్ దీంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందా లేదా అని తెలుసుకుందాం. అంతకుముందు ఫ్రెండ్స్ మనం చాలా దాంట్లో చూసాం. అది మనం ఎట్లా అంటే, మనం మందు పోసి తర్వాత దాన్ని వెలిగిస్తే అంటుకుంటుందని. ఫ్రెండ్స్, ఇందులో మన దగ్గర 4 బ్రాండ్లు ఉన్నాయి. 4 బ్రాండ్లను కింద పోసి మన టేబుల్ పైన పోసి తర్వాత ఒకసారి లైటర్తోని లేదా అగ్గిపెట్టతో అంటుపెట్టి మనం చూసి నెక్స్ట్ ఇదాన్ని మీటర్తో మెజర్మెంట్ కూడా చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది మెక్డానల్ నెంబర్ 1. ఫ్రెండ్స్, ఇది మెక్డానల్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఓసి. మీ ఫ్రెండ్స్లో ఓసి ఎవరన్నా ఎక్కువ తాగితే వాళ్ళకి ట్యాగ్ చేయండి వీడియో. నెక్స్ట్ బాలయ్య బాబు బ్రాండ్, జై బాలయ్య. నెక్స్ట్ వచ్చేసి ఇది చీప్ లిక్కరు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన రబ్బింగ్ ఆల్కహాల్. ఇది మ్యాక్సిమం ఇది అంటుకుంటుంది, ఇది ఐడియా ఉంది, అయినా కూడా మనం టెస్ట్ చేద్దాం. స్మెల్ అయితే కొంచెం ఎథనాల్ వాసన వస్తుంది. ఇది తక్కువ వద్దాం, ఎందుకన్నా మంచిది, ఎందుకంటే చాలా ఎక్కువ ఫేమ్ వస్తుంది. ఒక్కసారి మనం టెస్ట్ చేద్దాం. లైటర్ ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మెక్డానల్ నెంబర్ 1ని మనం ఒకసారి టెస్ట్ చేద్దాం, అంటుకుంటుందో లేదా. ఫ్రెండ్స్, మీకు
చూసుకోవచ్చు క్లియర్గా ఇది అంటుకుంది. మీకు ఫేమ్ కనిపిస్తుందో లేదో వీడియోలో, ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇది అంటుకుంది మెక్డానల్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఓసీ చూద్దాం. ఓసీ అంటుకోవట్లేదు, అదే ఓసీ కూడా అంటుకుంది. సో ఓసీలో బాగానే పవర్ ఉంది, మెక్డానల్ నెంబర్ 1 లాగానే. ఫ్రెండ్స్ నెక్స్ట్ మన బాలయ్య బ్రాండ్ ఉంది కదా, మన బాలయ్య బ్రాండ్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మూడిట్లలో అంటుకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది దాన్ని చీప్ లిక్కర్ని ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ మనకు లైటర్తోని మనకు నిప్పు అనేది అంటుకుంటుంది. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి మన దగ్గర రబ్బింగ్ ఆల్కహాల్ ఉంది కదా, ఇది దాదాపు 99% ప్యూర్ ఉంటుంది. సో దీన్ని ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వీటన్నిట్లలో చాలా వరకు ఎక్కువ మండిందంటే 99 ఆల్కహాల్దే. సో ఇది 99 ఉందా లేదా, నెక్స్ట్ ఇవన్నీ ఆల్కహాల్ చెప్పినట్టు ఉన్నాయా లేదా అని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం లైట్ ఆన్ చేసుకుందాం. యాక్చువేటర్ సిలిండర్లో మనం ఆల్కహాల్ పోసి టెస్ట్ చేద్దాం, మనకు ఆల్కహాల్ సేమ్ పర్సంటేజ్ ఉందా లేదా అని. ఫ్రెండ్స్ ఫస్ట్ వాటర్ పోసి చూద్దాం, వాటర్ పోసిన తర్వాత మనకు చూపిస్తుందా లేదా చూద్దాం. ఫస్ట్ ఇది వాటరు, సో ఏది ఆల్కహాల్ కాదు, నేను తాగి చూపిస్తాను మీకు. వీడియో కొంచెం లెంత్ అవుతుంది ఫ్రెండ్స్, వీడియో అయితే మొత్తం చూడండి, ఎండ్ వరకు చూడండి, చాలా మజా వస్తుంది. ఆల్మోస్ట్ మనం 250 ml పైనే పోసాం. ఫస్ట్ మనం వచ్చేసి దీన్ని చూద్దాం. దీంట్లో నెక్స్ట్ బీర్ కూడా, వైను, బీరు మొత్తం ఇవి టేబుల్లో మనకి ఇది సెలెక్ట్ చేసి మెజర్మెంట్ చూసుకోవడానికి ఇది చూపిస్తుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఇవి ఐరన్ పిల్స్, ఐరన్ ఉంటుంది దీనికి, పర్టిక్యులర్ వెయిట్ వేసుకొని దీంట్లో పోయడం జరుగుతుంది, ఎందుకంటే మెజర్మెంట్ కరెక్ట్ రావడానికి. మీరు మిల్క్ కూడా చూసి ఉంటారు, సేమ్ ఇలా ఉంటుంది, కాకపోతే దాని డెన్సిటీ వేరు ఉంటుంది, డెన్సిటీని బట్టే ఇది చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు వీడియోలో కనిపిస్తుందో లేదో, ఇది ఆల్మోస్ట్ 0% ఉంది. మీకు చూపిస్తాను క్లియర్గా. ఇట్ సైడ్ చూడండి మీరు, క్లియర్గా 0% జీరో చూపిస్తుంది, లాస్ట్ వరకు ఇది 0 చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇందులో ఇది మనం వాటర్ పోసాం, అందుకోసం ఇది 0 ఆల్కహాల్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం రబ్బింగ్ ఆల్కహాల్ చూద్దాం. రబ్బింగ్ ఆల్కహాల్ ఏదైతే ఉందో 99%, దాన్ని టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ మన దగ్గర ఇంకో మీటర్ ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం, ఇది కూడా పనిచేస్తుందా లేదా. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది ఉల్టా ఉంటుంది, అంటే 0 నుంచి వెళ్ళి 100 వరకు ఉంటుంది, ఇదేమో 100 నుంచి వెళ్ళి 0 వరకు ఉంటుంది, ఉల్టా ఉంటుంది. చూసుకోవచ్చు దీంట్లో ఆల్కహాల్ ఏం లేదు కాబట్టి 0 చూపిస్తుంది, మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి. 0 ఆల్కహాల్. ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంత్ అవుతుంది, సో వీడియో మొత్తం చూడండి. సో మనం వాటర్ చేంజ్ చేద్దాం. 2000 years later. ఫ్రెండ్స్ వాటర్ తీసేసాం, వాటర్ తీసేసిన తర్వాత మనం రబ్బింగ్ ఆల్కహాల్ అయితే పోద్దాం. ఇది 99% ఉంటుంది, 99.9, సో 100% ఆల్మోస్ట్. ఈ ఒక్కసారి క్యాప్ తీసేద్దాం. సో ఫ్రెండ్స్ రబ్బింగ్ ఆల్కహాల్ దీంట్లో పోద్దాం. సో ఆల్మోస్ట్ 250 ml పోసాము. ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు 0 to 100 ఉండేది చూపిద్దాం. సో ఇందులో ఒకసారి ఏది చూద్దాం. ఫ్రెండ్స్ చూసుకోండి ఆల్మోస్ట్ ఇది మునిగిపోయింది, ఎందుకంటే ఇది 100% ఆల్కహాల్ కాబట్టి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి రబ్బింగ్ ఆల్కహాల్ తాగితే మత్తెక్కుతుందని ట్రై చేయకండి, ఇది ఓన్లీ ఎక్స్పెరిమెంట్ పర్పసే, ఇది తాగిరనుకో సచ్చి ఊరుకుంటారు. ఫ్రెండ్స్ రబ్బింగ్ ఆల్కహాల్ అయిపోయింది. నెక్స్ట్ మనం మెక్డానల్ చూద్దాం.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం మెక్డానల్డ్ నెంబర్ వన్ ఉంది కదా, మెక్డానల్డ్ నెంబర్ 1 వద్దాం. మూత అసలే ఈ సీల్ తీయాలేమో. ఓకే ఫ్రెండ్స్, మెక్డానల్డ్ నెంబర్ 1 వద్దాం. ఫ్రెండ్స్ ఇది ఒకసారి జూమ్ చేసుకుంటే దీని పర్సంటేజ్ వచ్చేసి 42.8 ఆల్కహాల్ ఉంది ఇది. సో 70% ప్రూఫ్, 42.8% ఆల్కహాల్ అని ఉంది. దీన్ని టెస్ట్ చేద్దాం 42% ఉందా లేదా. సో ఫ్రెండ్స్ ఇదంతా టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది ఆల్మోస్ట్ 40 మధ్యలో చూపిస్తుంది, 40 నుంచి 50 మధ్యలో. మీరు చూసుకోవచ్చు, క్లియర్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ 40 నుంచి అంతే, 40 నుంచి 50 మధ్యలో వస్తుంది. ఇది కన్ఫామ్గా మనకు అనేసి ఈ మెక్డానల్డ్ నెంబర్ 1 ఎగ్జాక్ట్లీ మనకు చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ అయితే అయింది. దీంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ 42% అయితే ఖచ్చితంగా ఉంది. సో దీన్ని నెక్స్ట్ ఓసీ బ్రాండ్ని టెస్ట్ చేద్దాం. సో చాలామందికి తెలిసి ఉంటుంది ఆఫీసర్ ఛాయిస్, అసలు ఈ బ్రాండ్కి ఉన్న వాల్యూ వేరు. ఫ్రెండ్స్ ఇది మాత్రం మనం ఓన్లీ ఎక్స్పెరిమెంట్ పర్పసే. డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మళ్ళీ ఈ మద్యం సేవించి డ్రైవింగ్ కూడా చేయొద్దు. ఆల్కహాల్ చాలా మంచిది కాదు. సో రిక్వెస్ట్, ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే చేయకండి. ఫ్రెండ్స్ ఇది ఓసీ, ఈ ఓసీని టెస్ట్ చేద్దాం. ఓసీలో మనకు మెజర్మెంట్ చేసి ఉంది ఎంత అంటే 42.8, సేమ్ 42.8 అనేది దీంట్లో కూడా మెజర్మెంట్ చేశారు. చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ సేమ్, అది కూడా సేమ్, ఇది కూడా 40 నుంచి 50 మధ్యలో ఉంది. అంటే అరౌండ్ ఇది 42 ఖచ్చితంగా ఉండుంటుంది. ఇక మీరు చూసుకోవచ్చు 40 ఉంది. సో ఓసీ కూడా ఆల్మోస్ట్ 42% అయితే ఖచ్చితంగా వచ్చింది. నెక్స్ట్ దీన్ని కూడా వేరే దాంట్లో ఓసీ, మళ్ళీ ఇంకో బ్రాండ్ని వచ్చి చూద్దాం. A few moments later. ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మనకు బాలయ్య బ్రాండ్ అసలు మెన్షన్ హౌస్. దీనికి ఉన్న కూడా అసలు దీనికి ఉన్న ఫేమ్ కూడా మనం చెప్పలేము. ఓసీ నెక్స్ట్ మెన్షన్ హౌస్ అయితే చాలా అంటే చాలా పాపులర్. దీన్ని కూడా టెస్ట్ చేద్దాం. దీని పర్సంటేజ్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది కూడా 42.8%. సో ఆల్మోస్ట్ ఆల్కహాల్ అన్ని 42% ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది కూడా ఆల్మోస్ట్ అంతే చూపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో, ఆల్మోస్ట్
40-50 మధ్యలో చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్ 42% అయితే ఖచ్చితంగా ఉన్నట్టే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ చీప్ లిక్కర్ చేద్దాం. మెయిన్ డౌట్ నాకు చీప్ లిక్కర్ మీదనే ఉంది. ఎందుకంటే చీప్ లిక్కర్లో మ్యాక్సిమం వాళ్ళు పర్సంటేజ్ ఏమన్నా తక్కువ చేసి వేస్తారా, అందులో మెన్షన్ చేసినంతనే వేస్తారా, చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం చీప్ లిక్కర్ని ట్రై చేస్తున్నాం అంటే ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తున్నాం అంటే తాగుతున్నాం అనుకోకండి. ఇది మూత తీయడానికి వస్తలేదు, ఈ స్లిప్ అయిపోయింది. తీస్తారు అయినా కూడా రావట్లేదు ఇది. అవన్నీ గ్లాసు, ఇది ఒకటి ప్లాస్టిక్. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇది చీప్ లిక్కర్ వస్తున్నా. సో ఆల్మోస్ట్ చీప్ లిక్కర్ పోయడం అయిపోయింది. ఫైనల్ టెస్ట్. దీనికి ఆల్కహాల్ చూపిస్తా ఎంత పర్సంటేజ్ ఉందో. సారీ, ఆల్కహాల్ పర్సంటేజ్ ఇది ఎక్కడ మెన్షన్ చేసినట్టుంది. ఇది చాలా చిన్నగా ఉంది. సేమ్ ఇది కూడా 42.8 ఉంది. సేమ్ ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని ఆల్కహాల్లో కూడా 42.8% ఉంది. సో ఫ్రెండ్స్ ఇది కూడా ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్ చూపిస్తుంది. సో మీరు చీప్ లిక్కర్ కొన్నా, నెక్స్ట్ పెద్ద బ్రాండ్ కొన్నా సేమ్ పర్సంటేజ్ ఆల్కహాల్ ఉంటుంది. మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆల్కహాల్ ప్యూరిఫైడ్ అంటే ఇప్పుడు మెక్డానల్డ్, నెక్స్ట్ వచ్చేసి మెన్షన్ హౌస్, ఇవన్నీ కొంచెం ప్యూరిఫై ఎక్కువ చేస్తారు. మన రబ్బింగ్ ఆల్కహాల్ ఉంది కదా, ఈ రబ్బింగ్ ఆల్కహాల్ లాంటిది. సో ఇది మాత్రం కాదు, ఇలాంటి దాంట్లో వాళ్ళు టెస్ట్ చేసి ఆ మెజర్మెంట్తోని వాళ్ళు ప్యూరిఫై చేస్తారు. ప్యూరిఫై చేయడం వల్ల అది కొంచెం ప్రీమియంగా అవుతుంది. సో చీప్ లిక్కర్కి నెక్స్ట్ అదర్ బ్రాండ్లకు ఆ వ్యత్యాసం ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే. ఈ ఎక్స్పెరిమెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.